జనపేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ. మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఒంటెద్దు పోకడతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుంది. కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపాటు. వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపణ. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ బారాల సర్కార్. హామీల అమలు కానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ప్రజలపై భారాలు కార్పొరేట్లకు వరాలు ఇస్తూ ఏడాది కూటమి పాలన తలకిందులుగా నడుస్తోందని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సూపర్ సిక్స్ సహా హామీల వైఫల్యం, ప్రజలపై విద్యుత్ పనుల భారాలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు అమలు చేయకపోవడంతో ప్రజల అసంతృప్తి పెరుగుతుందని తెలిపారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ప్రెజెంటేషన్పై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ గత 3 మాసాల్లో 3 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారని, ఏ ఒక్క సభలో కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ఒక మాట కూడా చెప్పలేదని ఎత్తి చూపారు. ఈ సభల్లో ఒకరినొకరు పోటీలు పడి పొగుడుకోవడానికి సరిపోయిందన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ సాధించిందేమీ లేదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలను ఒప్పించాల్సింది పోయి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ మహానాడులో కార్యకర్తల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనపై జరిగిన సమావేశంలో అధికారుల ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇలాంటి గందరగోళ ప్రకటనతో ప్రజలను భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తొలి అడుగు 4.1 అని ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇది 15వ సంవత్సరమని, 2014 తర్వాత సమర్థత, అనుభవం ఉన్న చంద్రబాబులో కాలానుగుణ మార్పు ఆగిపోయిందని తెలిపారు. 2015లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి సూచికలను ఆయన పరిగణలోకి తీసుకోకుండా జీడీపీ అంటూ పాత పాటే పాడుతున్నారన్నారు. భారాలు వేయడంలో గత ప్రభుత్వానికి దీనికి తేడా లేదన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాయిదా పడిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు అమరావతిలో. ఆ సందర్భంగా 1:40 నిమిషాల పాటు, అంటే 100 నిమిషాలు అధికారులకి, ప్రజాప్రతినిధులకి క్లాస్ తీసుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా డైలాగులు వదిలారు వద్దంటూనే. ఈ మొత్తం ఉపన్యాసం అంతా కూడా స్వాత్కర్ష, అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్, దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి ఆయన్ని. 2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల, అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే, ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి, 2047 గురించి, ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన, రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు. తొలిగడుగు కాదు ఇది, వర్షన్ 4.1. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. అందుకని తొలి సంవత్సరం కాదు, తొలి అడుగు కాదు. కొత్త నాయకులు, కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు. తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు. అందువల్ల 1 సంవత్సరం అయినా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన పూర్తి చేసుకున్నటువంటిది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మోసంలో తేడా లేదని, రెండు ప్రజలను నమ్మించి తప్పుదో పట్టించారని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు విమర్శించారు. ప్రజలపై భారాలు మోసేందుకు మాత్రమే వీరు పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి వచ్చేందుకు సిద్ధం కావాలని బోయ సత్యబాబు కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తూ ఉండడం దురదృష్టకరమని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. దీని ప్రకారం 20% వరకు పన్నులు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. పన్ను పెంపుదల ద్వారా నగర ప్రజల నుండి 40 కోట్ల ఆదాయం రాబట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. బాదుడే బాదులని గగ్గులు పెట్టి నాటువారు నేడు పాలక పక్షంలో ఉన్న ఎటువంటి తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో అధికారులు తగ్గిపోతున్నారని, ఇన్ఛార్జీల ఆధిపత్యం పెరుగుతుందని ఆరోపించారు. కూటమి పాలన ప్రారంభమై ఏడాది అయినా కార్మికుల నియామకం జరగలేదని, మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. అదనపు పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 800 మంది లబ్ధిదారులకు 5 ఏళ్లుగా ఇల్లు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. అలాగే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని గత కౌన్సిల్లో ఆమోదించడం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎలాగో మంచినీరు ఇవ్వాలన్న ప్రతిపాదన తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఇది ప్రజా ప్రయోజనాల విరుద్ధంగా ఉన్న చర్య అని తెలిపారు. భూ అక్రమాల విషయానికి వచ్చేసరికి విజయవాడలో భూ కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని, కామన్ సైట్లను ఆక్రమిస్తూ 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసినట్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 148 ఎజెండాలు ఇప్పటికీ 33 మాత్రమే చర్చకి అవకాశం కలిగింది. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని, ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు ఈ బాదుడే బాదుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం, ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం, సమీక్షిస్తామని చెప్పారు. దాన్ని సవరించకుండా, సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. మరో ముఖ్యమైన అంశం, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ, అంటే అధికారుల యొక్క సంఖ్య కుదించుకుపోతుంది. ముఖ్యమైనటువంటి ఏసీజీ ఇటువంటి ముఖ్యమైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 7 అధికారులు ఈరోజు నగర పరిపాలనలో లేని పరిస్థితి, అంతా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం జేఎన్ఆర్ఎం ఇల్లు 100 కోట్లు విలువైన ఇల్లు కట్టేసి రెడీగా ఉన్నా కానీ 800 మంది లబ్ధిదారులను గుర్తించినా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా గత 5 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఈ ఇల్లుని పంపకాల్లో తేడాల వలన ప్రస్తుతం ఆపేశారు. వెంటనే ఆ ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎంగా కౌన్సిల్లో మేము ప్రతిపాదన పెట్టాం, ఆమోదించారు. కానీ ఎప్పుడు ఇస్తారనే సమాధానం కోరితే వచ్చే కౌన్సిల్ నాటికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఈ విజయవాడ నగరానికి సంబంధించి కార్మికుల యొక్క కొరత వెంటాడుతుంది. ఈ కార్మికుల సంఖ్యని గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగర అభివృద్ధి జరుగుతున్నందున అది ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆటోనగర్ ప్రాంతంలోని ఐలాకు మంచినీరు అందించాలన్న కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ చేసిన ప్రతిపాదన తిరస్కరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరంలో మంచినీటి కొరత ఉండదని ప్రతి ఒక్కరు భావిస్తారని బాలస్వామి తెలిపారు. అలాంటప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతానికి తాగునీరు అందించకపోవడం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా ప్రయోజనాల తీర్మానాలతో పాటు మరికొన్ని అంశాలను కౌన్సిల్లో పెట్టినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చ జరగాలని తమకున్న అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాలకపక్షం వినిపించుకోవడం లేదని తెలిపారు. ఈరోజు మరి తదా ప్రజా అన్నట్టుగా మళ్ళీ కార్పొరేషన్ జరుగుతుంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళి పాలకపక్షంగా మరి వాళ్ళ జులుం చూపిస్తున్నారు. 450 కుటుంబాలు మంచినీళ్ళు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని మరి ఐలా వాళ్ళు జమా గృహాలు మరి 400
85 ఇళ్లకు సుమారుగా 2,500 మంది జనాభాకి 485 ఇళ్ళకి 2,500 మంది జనాభాకి కార్పొరేషను మరి పైప్ లైన్ వేసి మంచినీరు అందిస్తే కనుక వాళ్ళ దగ్గర మనం మంచినీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు. కానీ కేవలం ఐలా వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశానికి అనుబంధంగా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఈ ప్రతిపాదన తిరస్కరించడం అనేది చాలా దుర్మార్గం. తాగునీరు గతంలో అనేక ఫ్యాక్టరీలకు ఇచ్చాము, అనేక కంపెనీలకు ఇచ్చాము, అనేక సంస్థలకు మనం మంచినీళ్ళు ఇచ్చాము గతంలో. కానీ ఐలా వాళ్ళకు సంబంధించినటువంటి ఆటో నగర్లో 2,500 మంది మంచినీరు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి తిరస్కరించామంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకి విజయవాడ సిటీలో కృష్ణానది మన పక్కనే ఉందని మంచినీళ్ళకి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా మనకి కార్పొరేషన్కి మేము ట్యాక్స్ కడతాము, మాకు మంచినీళ్ళు ఇమ్మంటే కూడా తిరస్కరించారంటే వాళ్ళ యొక్క అహంకారానికి ఇది మూలంగా చెప్పొచ్చు మనం. ఈరోజు అధికారులు చాలా ప్రతిపాదనలు విజయవాడ నగర అభివృద్ధి కోసం విజయవాడ నగర అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేల సహకారంతో కొన్ని ప్రతిపాదనలు పెడితే వాటన్నిటిని కూడా తిరస్కరించడానికి ఈరోజు దుర్మార్గంగా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు మరి కౌన్సిల్ డిసైడ్ అయి ఉంది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు అసలు ప్రతిపాదన ఎందుకు తిరస్కరించారనేది సమాధానం చెప్పరు. లేదంటే ప్రతిపాదన వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూద్దామనే మాట ఉండదు. అన్నీ కూడా తిరస్కరించారంటే మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉందని అహంకారంతో వీళ్ళు సంఖ్యాబలం ఉందని చెప్పి ప్రతిదాన్ని తిరస్కరిస్తున్నారు. మళ్ళీ మేము ఇదేంటి క్వశ్చన్ అని చెప్పి చర్చ జరగాలి అని అంటే కనుక చర్చ జరగకుండా వాళ్ళు కంటిన్యూగా ప్రతిపాదనలు మళ్ళీ ఫ్లోర్ లీడరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గతంలోగానే మళ్ళీ రైల్లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి అంశం మీద చర్చ జరగాలని చెప్పి మేమంటాం. మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది, చర్చ జరగవలసిన లేదు, మేము చెప్పింది వేదం, అదంతా కూడా మా రాజ్యాంగం వేరని చెప్పి మళ్ళీ వైసీపీ వాళ్ళు ఈరోజు మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలాగైతే అభివృద్ధి లేకుండా కుంటుపరిచి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏకపక్ష ధోరణితో పాలకపక్షం వ్యవహరిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కార్పొరేటర్లు మంచినీటి అవసరాన్ని నిరంతరం ప్రస్తావిస్తున్నప్పటికీ ఇప్పటికీ వీఎంసీ సరైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. గత పాలకుల తప్పిదాలను ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలమవుతుందని మండిపడ్డారు. ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయండి. కనీసం క్వశ్చన్ అవర్ అంటే 1 గంట ఉంటుంది. కనీసం ఈ ఏదైతే ఇప్పుడు పాలకపక్షము వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు మొదలయ్యి అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్పేటంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరఫున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరఫున ఉన్న కార్పొరేటర్లందరం కూడా తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేటర్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. మేయర్ గారు అది ఇష్టం లేక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఆ ఫ్లోర్ లీడర్ గారు అంశాన్ని వాయిదా వేసుకుంటా కనీసం మాకు మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఇవ్వకుండా అక్కడ సాధక బాధకులు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ సాధక బాధకులు కూడా చెప్పడానికి వీలు లేకుండా సబ్జెక్టులు వాయిదా వేసి అది కాకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని నన్ను అదే రకంగా మొమ్మనేని ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. అంటే కేవలము ఒక నియంత పోకడతో ఒక ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ కొలువు తీరి ఇక్కడ పాలకపక్షం వ్యవహరిస్తుంది. ఇలాంటి పాలకపక్షానికి మేము ఒకటో చెప్తున్నాం, ఎప్పుడైనా ప్రజా సమస్యలు చర్చించడానికి మనం కార్పొరేషన్లో సమావేశం అవుతాం. ప్రజలకు ఏదైతే అవసరాలు తీర్చడానికి మనం కార్పొరేషన్లో సమావేశం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రజల తరఫున పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జమైకా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇవాళ సమస్యలు వచ్చేసరికి వాళ్ళు పార్క్ సెక్షన్ గురించి ఒకటి మాట్లాడటం జరిగిందండి.
పార్కుల్లో అభివృద్ధి ఎలా ఉంది, పార్కులు ఎలా మెయింటైన్ చేయాలని, అదే రకంగా పార్కులు చక్కగా మొక్కలు కొనటం దగ్గర నుంచి వాటిని చక్కగా ఎక్కడెక్కడ పార్కుల్లో పెంచే విధానం మీద, అదేవిధంగా విజయవాడ నగరంలో వాటర్ సప్లై అనేది చక్కగా జరిగేటట్టు, పొల్యూటెడ్ వాటర్ లేకుండా ప్రజలకి మంచినీరు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కలుషిత వాటర్ రాకుండా మంచినీరు అందించాలని మేము కోరామండి. ఒంటెద్ది పోకడలతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తోందని కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపడ్డారు. కౌన్సిల్లో కూటమి నాయకులు తీసుకొచ్చిన అనేక ప్రజా ప్రయోజనాలైన ప్రతిపాదనలు తిరస్కరించడం దారుణమని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విజయవాడ నగరంను నాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం ఏమిటి? మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కాకుండా ప్రజల సమస్యలు పట్టించుకొని తీరు స్పష్టంగా చూపుతుందని విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ మీ అందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలో ఈరోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి, ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు ఎట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక, అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనం ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇవాళ మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని 2వ విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44,000 ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం బడగచర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న సోమవారం తెలంగాణ కేబినెట్ లో బనకచర్లపై వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు. ఏపీ కూడా మన వాదన వినిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శాఖ మణికుమారి, శాఖ ప్రసన్న కుమార్, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తమ మనవడి చిన్నారి అద్విక్కు అన్నప్రాసన చేయాలని వైఎస్ జగన్ను కోరిన మణికుమారి దంపతులు, అద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమకుమార్ చిన్నారి అద్విక్ను ముద్దాడి అన్నప్రాసన చేసిన వైఎస్ జగన్ ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఎన్నికల వైకాపా ఓడిపోయాగా మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరానికి వచ్చిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరా భవన్లో నాయకులు, కార్యకర్తలతో ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉనికి కోసం బల ప్రదర్శన చేస్తున్నారని, జనం మర్చిపోతారని, ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వాహనం కింద పడిన సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ దీన్ని గమనించకపోవడం బాధాకరమని, ఈ ఘటన ఫేక్ అనడం తప్పుబట్టారు. మానవత్వం గురించి మాట్లాడే ఆయనకు హక్కు లేదన్నారు. ప్రజలు
ప్రజలను చంపుతున్న జగన్ పర్యటనకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా ఆయన పోరాటాలు చేయాలని, అక్కడికి వెళ్లే దమ్ము లేక బయట మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ. మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఒంటెద్దు పోకడతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుంది. కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపాటు. వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపణ. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ బారాల సర్కార్. హామీల అమలు కానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.